అందరికీ నమస్కారం అండి. స్టార్ట్ నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. సైడ్ బెండింగ్ నెక్ ఎక్సర్సైజ్. మొత్తం దీని ఫ్లెక్సిబిలిటీ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్. చేతుల్లో ఉంచండి. రొటేషన్ 1 2 3 5 6 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Shoulders again 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 8 9 10. Elbow flexion 1 2 3 4 5 6 7 8 9 10. ఎల్బోకి సంబంధించినవి. ఇప్పుడు రిస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. రిస్ట్ పిడికిలు బిగించండి. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. ఫింగర్స్ వేడి లాక్ చేయాలి. స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Chest winding 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్. ఓకే, షోల్డర్ ఎక్సర్సైజ్. ఫ్రోజన్ షోల్డర్ ఇవి తగ్గడానికి 1 1 2 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. బోత్ రెండు ఒకటేసారి 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 4 5 6 7 9 10. Reverse 1 2 4 5 6 7 8 10. చేతులు లాక్ చేయండి. అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10. Side stretch 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. నెక్ స్టిఫ్నెస్ ఉన్న, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న చాలా క్లియర్ అయిపోతుంది. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Chopping 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Overhead cross 1 1 2 2 3
3 4 4 5 5 6 6 7 7 8 9 9 10 10 doubling 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. ఇప్పుడు బ్యాక్ బెండింగ్. లాక్ ద హ్యాండ్స్. చేతులు వెనక లాక్ చేయండి. బ్యాక్ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ముందుకు మాత్రం వంగొద్దు. 12 13 14 15 16 17 18 19 20. సైడ్ బెండింగ్. చేతులు వేస్ట్ మీద, నడుము మీద ఉంచాలి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. రొటేషన్. 1 2 3. ఈ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు బాడీ ట్విస్ట్ చేస్తే ఈ ఫ్లెక్సిబిలిటీ బ్యాక్ పెయిన్కి బాగా పనిచేస్తుంది. 1 ఆగాలి, మధ్యలో ఆగాలి. 1 2 ఆగాలి, మళ్ళీ తిరగాలి. 2 3 3 4 4 5 5. కంటిన్యూస్ చేస్తే కళ్ళు తిరుగుతాయి. 6 6. అందుకే మధ్యలో ఆగాలి. 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16. ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. 17 17 18 18 19 19 20 20. స్టాప్. ఇప్పుడు మోకాళ్ళు మార్చ్ ఫాస్ట్ అంటాం. 1 1 2 2. మోకాళ్ళు నొప్పి ఉంటే ఎక్కువ ప్రెస్ చేయొద్దు. 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. ఓకే, చాలు. 10 10 చాలు. మోకాళ్ళకి సంబంధించి ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మెడ వెనక చేతులు లాక్ చేయండి. ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు సేమ్. 1 మధ్యలో ఆగాలి. 1 2 ఆగండి. 2 3 3. 20 20 చేయాలి. 4 4. తక్కువ చేసేవాళ్ళు తక్కువ చేయండి. 5 5
6 6 7 7 8 8 9 9 10 10. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఆపేయచ్చు ఇక్కడ. 11 డే బై డే పెంచవచ్చు. 11 12 12 13 13. ఓన్లీ వార్మప్స్, బాడీ ఫ్రీ కావడానికి. 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. చాలు. ఇప్పుడు కిక్కింగ్, కాలు కిక్ చేయడం. 1 1 2 2 3 3 4. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటే చేయకూడదు. 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇప్పుడు కంప్లీట్ స్ట్రెచ్చింగ్ అంటాము. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. చేతులు షోల్డర్ లెవెల్లో ఉంచండి. ట్విస్ట్. 1, కాళ్ళు లేపుకోవచ్చు. 1 2 2 3 3 4 4 5 5 6 6. మధ్యలో ఆగాలి ఇది కూడా. 7 7 8 8 9 9 10 10. ఆపేవాళ్ళు ఆపొచ్చు, కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. సైడ్స్ బాగా తగ్గుతాయి, వెయిట్ తగ్గుతారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రెండు కూడా బాగా తగ్గుతాయి. నీసాప్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. అప్పుడు సైడ్ స్ట్రెచ్చింగ్ అంటాం. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. చేతులు షోల్డర్ లెవెల్లో ఉంచి సైడ్ బెండ్ అయ్యి ఫుట్ టచ్ చేయాలి. 1 1 2. ముందు కొంగొద్దు, జాగ్రత్త చూడండి. 2 3. సైడ్ మాత్రమే బెండ్ కావాలి. 3 4 4. పైన ఉన్న హ్యాండ్ వైపు చూస్తే ఇంకా మంచిది. 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సైడ్ కిక్ అంటాం. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇప్పుడు కార్డియో, కొంచెం హార్ట్ బీట్ కూడా పెరగాలి, హార్ట్ పంపింగ్ కూడా బాగా పెరగాలి కాబట్టి కొంచెం కార్డియో చేస్తాం. ఇవి చేయగలిగే వాళ్ళు చేయండి. యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఓకే, స్టార్ట్. సైడ్ లాంజెస్ అంటాం. 1 1 2 2 3 3 4 4 5 5. కొంచెం ఫాస్ట్. 6 6 7 7 8 8 9 9 10 10. డబుల్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9
9, 10, 10. Stretch out. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Knees clap. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Run ఇప్పుడు. 1, 2, నీ పెయిన్స్ వాళ్ళు చేయొద్దు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు. మీకు ఆయాసం తెలుస్తుంది కదా. బ్రీతింగ్, హార్ట్ బీట్, పంపింగ్ పెరగడం అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రొటేషన్. కాళ్ళు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు టోటల్ స్ట్రెచ్ మొత్తం. 1, కాళ్ళు లేవాలి, చేతులు లేవాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇవన్నీ వార్మప్స్. ఇవి రెగ్యులర్గా హెడ్ నుంచి మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాళ్ళ వరకు చేసాం, టోస్ వరకు చేసుకున్నాం. బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ని మనం స్ట్రెచ్ చేసాం. లూజ్ అయ్యాయి. ఇప్పుడు మజిల్స్ కూడా ఫ్రీ అయ్యాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈజీగా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు కొంచెం వార్మప్, కొంచెం బాడీ వేడిగా ఉంది కదా. ఇప్పుడు బాడీ రెడీ, యోగా చేయడానికి రెడీ అయిందని అర్థం. రిలాక్స్. 5 times బ్రీతింగ్. ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో వదలండి. కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళైతే కొంచెం రెస్ట్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఓకే, కొంచెం ఫ్లెక్సిబిలిటీ. ఈరోజు బాగానే ఉంటుంది, ఫస్ట్ డే ఏం నొప్పులు తెలియవు. ఓకే, పార్శ్వతాడాసన యోగాసనాలు. రైట్ హ్యాండ్ పైకి లేపండి. మెల్లగా సైడ్ బెండ్ కావాలి, అక్కడే ఉండాలి. స్టే దే. 1, 2, slow and deep breathing. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లేపాలి, రైట్ సైడ్ బెండ్ కావాలి, అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. స్ట్రెచ్ అవుతుంది కదా, సైడ్స్ బాగా స్ట్రెచ్ అవుతుంది కదా. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి సైడ్ ఫ్లాప్స్, టైర్స్ అంటారు చూసారా, అటువంటివి తగ్గాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఒకేసారి మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా స్ట్రెచ్ అయిపోతుంది, డబుల్ చిన్ తగ్గుతుంది, హ్యాండిల్ ఇలా రైజ్ చేసి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి ఈ సూప్రాస్కాపులర్ మజిల్స్, ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం అంటాం, అటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. బ్రీతింగ్. ద్వికోణాసన అంటాం. ద్వికోణాసన అంటే కాళ్ళ మధ్య దూరం ఉంచండి, దూరం ఉంచేసి వేళ్ళు లాక్ చేయండి, వెనక వేళ్ళు లాక్ చేయాలి, ముందుకు బెండ్ కావాలి, బెండ్ అప్, ఎంత బెండ్ అయితే అంత మంచిది, స్టే అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Come back. దీన్ని ద్వికోణాసన అంటారు. అంటే స్పైన్ ఎలాంగేట్ అవుతుంది, స్పైన్ దగ్గర ఉండేటువంటి కర్వేచర్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. హ్యాండ్స్ మనం వెనక్కి చేసి స్ట్రెచ్ చేస్తున్నాం, స్ట్రెచ్ చేయడం వల్ల చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బాగా ఈజీగా కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, పోస్ట్ కోవిడ్ కేసెస్ ఉంటున్నాయి, వాళ్ళందరికీ బ్రీతింగ్ ప్రాబ్లం, బ్రెత్లెస్నెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇది చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ రిలాక్స్, ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో వదలండి. ఇప్పుడు కందరాసన అంటారు. సింపుల్ ఆసనం ఉంటుంది, కానీ స్ట్రెయిన్ చాలా ఎక్కువ పడుతుంది. థైస్, నీస్, కాఫ్ మజిల్స్ అంతా షేప్ రావాలంటే ఇదే ఆసనం చేయాలి. ఓకే, సైడ్ కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి, చేతులు ముందు పెట్టండి, బెండ్ హాఫ్, చైర్ లాగా ఉండాలి, స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఎవరి మధ్యలో వచ్చేయాలంటే వాళ్ళు వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇది చేయడం వల్ల థైస్, నీస్, కాఫ్ మజిల్స్ అంతా స్ట్రాంగ్ అవుతాయి. చేశారు కదా, చూశారు కదా ఎలా ఉందో. కొంచెం మినిమం స్ట్రెచ్ ఉంటుంది, ఈ మొత్తం హిప్ మజిల్స్, థైస్, నీస్ అన్నీ కూడా స్ట్రెచ్ అయిపోతాయి, మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతాయి. ఓకే, ఇవి స్టాండింగ్ ఎక్సర్సైజ్. కూర్చుందాం, సిట్ డౌన్. అందరు కూర్చోండి, ఒక మ్యాట్ తీసుకొని కూర్చోండి.
అందరూ కూర్చోండి. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉన్నవాళ్ళు ఉంటే పైన మంచం మీద కూర్చొని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. పద్మాసన అంటాము. 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఇన్ కేస్ పద్మాసనం చేయలేకపోతే సింగిల్ లెగ్ కూడా పెట్టవచ్చు. పద్మాసనం అంటే రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద ఉంచాలి, లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద ఉంచాలి. ఇది పద్మాసనం యాక్చువల్గా. ఇది రాని వాళ్ళు సింగిల్ ఇలా చేయండి, ఇది కూడా రాకపోతే ఇలా చేయండి. మీ ఇష్టం, మీరు ఎలా కూర్చున్నా ప్రాబ్లం లేదు. ఓకే, కానీ 30 కౌంట్ వరకు కూర్చోండి. నేను పద్మాసనం చేస్తాను. హ్యాండ్ స్ట్రైట్, బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఎవరైనా ఇంతసేపు ఉండలేకపోతే మధ్యలో తీసేయచ్చు. దీన్ని మాస్టర్ యోగాసన అంటారు. యోగాలో కల్లా మాస్టర్ లాంటిది అంటారు పద్మాసనం. పద్మాసనం ఒకటి పర్ఫెక్ట్గా చేయగలిగితే చాలు, మీ బాడీలో చక్రాస్ స్టిమ్యులేట్ అవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ కూడా స్టిమ్యులేట్ అవుతుంది, ఫిజికల్ హెల్త్ కూడా 100% వస్తుంది. ఆపోజిట్ లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి దాని మీద రైట్ లెగ్ పెట్టాలి. బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఇలా బెండ్ అయిపోవద్దు. బ్యాక్ స్ట్రైట్, స్టే దేర్. 1 2 3 4 స్లో అండ్ డీప్ బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్, తీసేయండి. కాళ్ళు 2 స్ట్రైట్ చేయండి, ముందుకి స్ట్రెచ్ చేయాలి. యాంకిల్ మూమెంట్స్, ఎందుకంటే కొంచెం స్ట్రెచ్ అవుతాయి కదా, అందుకని యాంకిల్ మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 1 2 3 4 5 6 8 9 10. రిలాక్స్. ఫస్ట్ డేనే అన్నీ రావు ఎవరికి, ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. రెగ్యులర్గా చేస్తుంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అదే పెరుగుతుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నీ ఎక్సర్సైజ్. మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా చాలా అవాయిడ్ చేస్తుంటారు, కొన్ని చేయొద్దని చెప్పాం కదా. ఇప్పుడు నీ ఎక్సర్సైజ్ మోకాళ్ళ అందరూ చేయొచ్చు. ఓకే, ముందు నుంచి చేస్తే మోకాళ్ళ నొప్పి రాదు, ఇప్పుడు చేస్తే అట్లీస్ట్ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. సింగిల్ లెగ్ ఫోల్డింగ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. బోత్, 2 కాళ్ళు. 1 2 3 4 స్లో చేయండి. 5 6 7 8 9 10. సైమల్టేనియస్. 1 2 3 4. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి జరగాలి. 6 7 8 9 10.
యాంకిల్ స్ట్రెచ్ అంట. కాళ్ళు ఇలాగే ఉంచి 1 2 3 4 5 6 7 8 9 10. మెనిస్కస్ స్ట్రెచ్. కాలు ఒకదాని మీద ఒకటి పెట్టండి. స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Change 1 2 3 4 5 6 7 8 9 10. Leg up. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. లెగ్ క్రాస్ చేద్దాం. 1 1 నేల మీద పెట్టాలి. 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సైడ్ స్ట్రెచ్ చేద్దాం. కాలు 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఇవన్నీ మోకాళ్ళను స్ట్రాంగ్ చేస్తాయి. రెండు ఒకటేసారి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 5 times తీసుకోండి. ఇప్పుడు తిత్తిలి ఆసన అంటారు. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండాలి. పాదాలు ఓకే ఇలా ఉంచండి. ఎవరికి ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. ఇంత వస్తే ఇంత మీ ఇష్టం. ట్రై చేయండి అంతే. మొత్తానికి వదిలేయండి. పట్టుకోండి. ఇప్పుడు మోకాళ్ళు మూమెంట్స్ 20 times చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే ఇప్పుడు స్టే అక్కడే ఉండాలి. కంప్లీట్ స్టే చేయండి. ఎంత వస్తే అంతే. ఓవర్ స్ట్రెచ్ చేయొద్దు. స్టే దే. 1 బ్యాక్ కూడా స్ట్రైట్ ఉంచడానికి ట్రై చేయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 30 కౌంట్ వరకు చేయాలి. 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్. తీసేసేయండి. దీన్ని చేయడం వల్ల గ్రోయిన్ రీజన్ ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. ఇంగ్వైనల్ హెర్నియా అంటారు జెంట్స్లో. ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పొట్ట దగ్గర ఉండేటువంటి మజిల్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి అబ్డామినల్ హెర్నియా కానీ అంబెలికల్ హెర్నియా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. టోటల్ స్ట్రెచ్ అయిపోతుంది కాబట్టి వ్యారికోజ్ వీన్స్, సయాటికా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? స్ట్రైట్ లెగ్ స్ట్రైట్. రిలాక్స్. ప్రతి యోగాసనం తర్వాత కొంచెం రిలాక్స్ కావాలి. 10-15 seconds రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఆసనం చేయాలి. మనం ముక్కుతో పీల్చుకోవాలి, నోటితో వదిలేయాలి.
ఇప్పుడు నౌక సంచలనాసన అంటాం. సింపుల్గా ఉంటుంది. కాలు స్ట్రైట్ చేయండి, బ్యాక్ కూడా స్ట్రైట్ పెట్టండి, చేతులు సైడ్ ఉంచండి. అంటే పడవ నడిపినప్పుడు తెడ్డు ఎలా వేస్తామో అలా వేయాలన్నమాట. ముందుకు వెనక్కి బాడీ మూవ్ కావాలి. ఓకే, స్టార్ట్. 1 2 3, ఎంత వెనక్కి వెళ్తే అంత మంచిది. 4 5 6 7 8 9 10, 20 టైమ్స్ చేయాలి. 11 12 13 14 15 16 17 18 19 20. చాలు. యాక్చువల్గా ఈ పొజిషన్ ఇక్కడికి పోవాలి. పొట్ట చూడండి ఎంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు టైట్ అయిపోతుంది మీకు పొట్ట అంతా. పొట్టలో ఉన్న ఫ్యాట్ మొత్తం అక్కడి నుంచి మొబిలైజ్ అయిపోతుంది. అక్కడ ఉన్న మజిల్స్ కూడా టైట్ అయిపోతాయి. మీకు సపోర్ట్ కూడా ప్రాపర్ ఇస్తాయి. అస్సలు ఒబెసిటీ అనేది రాదు ఇది రెగ్యులర్ చేస్తే. ఓకే, రిలాక్స్. బ్రీతింగ్ 5 times బ్రీతింగ్. ఇప్పుడు వక్రాసన అంటాం. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, కుడికాలు ఫోల్డ్ చేయాలి. అందరూ కుడికాలు ఫోల్డ్ చేయండి. కుడి చేయి సపోర్ట్ తీసుకోండి. ఎడమ చేయి క్రాస్ చేసి యాంకిల్ పట్టుకోవాలి. తల తిప్పి కుడివైపు నుంచి వెనక్కి చూడండి. ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది, మీ ఇష్టం. 1, వచ్చిన వాళ్ళు ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఇంకా ట్విస్ట్ చేస్తే మీ ఇష్టం, ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా తల తిప్పండి, లాక్ తీసేసేయండి, కాలు స్ట్రైట్ చేయండి. ఇప్పుడు ఎడం కాలు ఫోల్డ్ చేయండి. ఎడం చేయి క్రాస్ చేసి యాంకిల్ పట్టుకోవాలి. ఎడం వైపు ట్విస్ట్ చేసి చూడండి, అక్కడే ఉండాలి. ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మెల్లగా తల తిప్పి లాక్ తీసేయాలి, కాలు స్ట్రైట్ చేయాలి. స్మూత్గా ఉండాలి మూమెంట్ ఎప్పుడు కూడా యోగాలో. వచ్చేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఒకేసారి తీసేస్తే మజిల్స్ పట్టేస్తాయి. దీన్ని వక్రాసన అంటారు. వక్రాసన చేయడం వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సైడ్స్ బాగా తగ్గుతాయి. కాబట్టి ఒబెసిటీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్, మెయిన్ చెప్తున్నాం. చాలా ఉంటాయి బెనిఫిట్స్ దీంతో. బ్రీతింగ్ 5 times బ్రీతింగ్. వజ్రాసన. మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు అస్సలు దీన్ని చేయకూడదు. ఇది చేసినంతసేపు రెస్ట్లోనే ఉండాలి కొంచెం. ఓకే, వజ్రాసనలో కూర్చోవాలి. ఇలా బ్యాక్, హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. చేతులు ఒకదాని మీద ఒకటి. జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ పైనుంచి లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంచండి. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి రైట్ హ్యాండ్ పైన ఉంచాలి.
దానివల్ల బెనిఫిట్ ఏంటో నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్, ఐస్ క్లోజ్ చేయండి, కళ్ళు మూసుకోవాలి. స్లో అండ్ డీప్ బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, మీరు బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి, నేను కౌంట్ చేస్తాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. దీన్ని వజ్రాసన అంటారు. ముందు నుంచి చేస్తుంటే నీ పెయిన్స్ రావు, నీ పెయిన్ వచ్చిన వాళ్ళు మాత్రం చేయొద్దు. ఓకే, మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది. శశాంకాసన అంటారు. చేతులు వెనక లాక్ చేయండి, ముందు కొంగాలి, ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయాలి, చేతులు ముందు తీసుకురండి, స్ట్రెచ్, అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా చేతులు వెనక లాక్ చేయండి, స్లోగా హెడ్, షోల్డర్స్, చెస్ట్, అబ్డామెన్. దీన్ని శశాంకాసన అంటారు. శశాంకం అంటే ర్యాబిట్, కుందేలు. దీన్ని చేయడం వల్ల కుందేలు ఎంత యాక్టివ్ అవుతారో అంత యాక్టివ్ అవుతూ ఉంటాం మనం. అంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఆలోచించే కెపాసిటీ కానీ, డెసిషన్ తీసుకోవడం కానీ అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. పడుకోండి, మకరాసన, బోర్లో పడుకోండి, రిలాక్స్. కొంచెం కెమెరా సెట్ చేయాలి. సెట్ చేశాను. మకరాసన అయిపోయింది, ఇంక చాలు, రిలాక్సేషన్ చాలు. గడ్డం కింద చేతులు ఉంచండి, నిరాళంబాసన అంటారు.
పైకి చూడాలి. ఫీట్ క్లోజ్, పాదాలను దగ్గర ఉంచండి. 2 కళ్ళ మధ్యలో కాన్సన్ట్రేట్ చేయండి. స్టే దేర్. 1 2 బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్ మెయింటైన్ చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30%. Relax. దీన్ని నిరాలంబాసన అంటారు. గడ్డం కింద చేతులు పెట్టి ప్రెస్ చేయడం వల్ల డబుల్ చిన్ బాగా తగ్గుతుంది. థైరాయిడ్, హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు, దేనికైనా సరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. బ్రీతింగ్, రిలాక్స్. భుజంగాసన. ఛాతీకి అటు ఇటు చేతులు పెట్టండి. గడ్డం నేల మీద ఉంచండి. ఒకసారి బ్రీతింగ్ తీసుకొని మెల్లగా తల, భుజాలు, ఛాతీ హాఫ్ లేవాలి. పైకి చూడండి. సీ ద రూఫ్. అక్కడే ఉండాలి, పూర్తిగా లేవద్దు, హాఫే. 1 పాదాలను దగ్గర ఉంచాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఎవరైనా ఉండలేకపోతే దిగిపోవచ్చు. 29 30. స్లోగా డౌన్. రిలాక్స్. భుజంగాసన పర్ఫెక్ట్ ఆసన. మీకు పొట్ట తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది. అన్ని రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పైల్స్ అండ్ హెమరాయిడ్స్ కూడా రాకుండా ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. గుడ్ ఫర్ డయాబెటీస్. మ్యాక్సిమం కవర్ అయిపోయాయి కదా. మనకున్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇది బెస్ట్ ఎక్సర్సైజ్. ఇనీషియల్గా తక్కువ టైమే ఉంటారు, కానీ గ్రాడ్యువల్గా పెంచడానికి ట్రై చేయండి. ప్రతిరోజు వస్తారు కదా క్లాస్కి, మీకు ఎలాగో మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ మీకే తెలుస్తుంటుంది. రిలాక్స్. బ్రీతింగ్. ఇప్పుడు శలభాసన. గడ్డం నేల మీద ఉంచండి. థైస్ కింద చేతులు పెట్టేసేయాలి. అర్ధ శలభాసన అంటాం. ముందు లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా లేపండి. ఎంత లేపితే అంత. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఇనిషియల్గా తక్కువ చాలు, గ్రాడ్యువల్ పెంచవచ్చు. ఇప్పుడు రైట్ లెగ్ లేపండి. స్ట్రెచ్. 1 2 3 4 5 6 7
8, 9, 10 డౌన్. దీన్ని సగం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు రెండు ఒకటేసారి లేపామనుకోండి పూర్ణ శలభాసనం అంటారు. రెండు కాళ్ళు లేపండి, స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డౌన్. రిలాక్స్. ఈ శలభాసన చేయడం వల్ల వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే అది క్లియర్ అవుతుంది. డీవీటీ అంటారు. మీ బ్లడ్ వెజల్స్ ఎక్కడైనా క్లాట్స్ లాంటివి ఏదైనా ఉంటే కూడా దీనివల్ల క్లియర్ అవుతుంది. సయాటికా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చినా కానీ రిలీవ్ అయిపోతుంది. దీన్ని చేయడం వల్ల కాఫ్ మజిల్స్, థైస్ ఇవి కూడా స్ట్రెచ్ అవుతాయి కాబట్టి మోకాలకి సపోర్ట్ వస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్లాడర్ కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. అందుకని కాస్త ఏజ్డ్ వాళ్ళలో వచ్చేటువంటి ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం కానీ, మూత్రం ఆపుకోలేకపోవడం కానీ, ఇటువంటి ఎక్కువసార్లు మూత్రం వెళ్ళడం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ఆసనం. అలాగే కిడ్నీస్ స్ట్రెచ్ అవుతాయి. కిడ్నీ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటే సికేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తిరిగి పడుకోండి. వీళ్ళకి ఎలా పడుకోవాలి? ఇప్పుడు సుపైనాసనాస్. సేతు బంధాసన అంటాం. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, కాళ్ళ మధ్య దూరం ఉంచాలి బాగా. హీల్ ఓన్లీ మడమలు మాత్రమే పట్టుకోండి. రాని వాళ్ళు సైడ్ పెట్టేసేయండి, అంతే, పర్లేదు. బలవంతంగా దాన్ని లాగొద్దు, ఒకటే రోజు రావు. మెల్లగా నడుము లేపండి, రైజ్ యువర్ బటక్స్. అక్కడే ఉండాలి. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3. కాళ్ళు పట్టుకోపోయినా పర్లేదు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 డౌన్. రిలాక్స్. అందరూ 30 కౌంట్ వరకు ఉండాలని రూల్ ఏం లేదు. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే అక్కడ దిగండి. రోజు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఒకే రోజులో యోగా మాస్టర్లు ఎవరు కాలేరు. రిలాక్స్. దీన్ని సేతు బంధాసన అంటారు. ఇది చేయడం వల్ల అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. దానివల్ల లో బీపీ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే అది క్లియర్ అయిపోతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. స్ట్రెస్, టెన్షను, ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావు. కళ్ళకు సంబంధించినటువంటివి, చెవులు, ముక్కు, నోరు, గొంతు, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థైరాయిడ్కి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వాటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రిలాక్స్. మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కాంప్లికేటెడ్ యోగాసనాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు. సింపుల్ యోగాసనాలతోనే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పవన ముక్తాసన అంటాం. రెండు కాళ్ళు పొట్ట మీదకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి రెండు చేతులు లాక్ చేసి పట్టుకోవాలి. ముందుకు పుష్ చేసుకొని తల లేపి మోకాల్కి చిన్న టచ్ చేయాలి. ఇది రాని వాళ్ళు ఇక్కడ కూడా పట్టుకోవచ్చు. అది కూడా చేయలేని వాళ్ళు ఒక్కొక్క కాలే చేయొచ్చు. మీకు ఎలా వస్తే అలా చేయండి. ఇలా పట్టుకొని కూడా చేయండి, ఏం కాదు. అసలైతే మొదలు పెట్టాలి, ఉండాలి అక్కడే. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. పవన ముక్తాసన అంటారు దీన్ని. దాని పేరులోనే ఉంది, పవన అంటే గ్యాస్, ముక్త రిలీజ్. ఈ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది. లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, పైల్స్, హెమరాయిడ్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, కోలైటిస్ ప్రాబ్లం, ఇటువంటి ఏది ఉన్నా కానీ దీనివల్ల చాలా బాగా కంట్రోల్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీ యూరినరీ బ్లాడర్ సంకోచ వ్యాకోచాలు అయితే దాని ఫంక్షన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ముందు నుంచి ఇది చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. హిప్స్ షేప్ మంచిగా వస్తాయి, థైస్ షేప్ బాగా వస్తుంది, పొట్ట కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్ రాదు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా. సింపుల్ ఆసనం ఇది. రిలాక్స్ బ్రీతింగ్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. సుప్త ఉదరాకర్షాసన. ఈ రోజుకి లాస్ట్ ఆసనం ఇది. చేతులు రెండు పైన లాక్ చేయండి, రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి, చేతులు లాక్ చేసి రెండు కాళ్ళు రైట్ సైడ్ బెండ్ చేయండి. నేల టచ్ కావాలి, ఎంతో సెన్స్ చేయండి, కంపల్సరీ టచ్ కావాలండి. తల తిప్పి ఎడం వైపు చూడండి, బాడీ ట్విస్ట్ అయిపోతుంది, అక్కడే ఉండాలి. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చేంజ్ ఆపోజిట్. కాళ్ళు అలాగే ఉంచండి, లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి. రెండు కాళ్ళు తల తిప్పి రైట్ సైడ్ చూడాలి. స్టే దేర్. ఎంత వస్తే అంత చేయండి. గ్రౌండ్ టచ్ కావాలంట, మీకు టచ్ కాకపోయినా పర్లేదు. మొదలైతే పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కమ్ బ్యాక్. మెల్లగా వెనక్కి వచ్చేసి లాక్ తీసేసేయండి, కాళ్ళు రెండు స్ట్రైట్ చేసేయండి. దీన్ని సుప్త ఉదరాకర్షాసన అంటారు. మీ స్పైన్ ట్విస్ట్ అయిపోతుంది, మీ స్టమక్లో ఉన్నటువంటి మజిల్స్ స్ట్రెచ్ అయిపోతాయి. వెయిట్ రిడక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్, బేసిక్గా మనం చెప్పేటివన్నీ కూడా జాయింట్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తాం. రిలాక్స్ ఇన్ శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 30 కౌంట్ వరకు. ఎంత స్లోగా బ్రీతింగ్ తీసుకొని అంత వదిలితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా నార్మల్ వచ్చేయండి, నిద్రపోవద్దు. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి. ఇప్పుడు ప్రాణాయామ. చేతులు నాసికా ముద్రలో ఉంచాలి. అంటే సెకండ్ థర్డ్ రెండు మడిచేసి ఫోర్త్ ఫిఫ్త్ స్ట్రైట్ చేయండి. హ్యాండ్ సపోర్ట్. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయాలి. ఈ లాస్ట్ ఫింగర్తో లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్లో నుంచి తీసుకొని రైట్లో నుంచి వదలాలి. కుడి ముక్కులో నుంచి తీసుకోవాలి, కుడి ముక్కులో నుంచి వదలండి. టేక్. రైట్ తీసుకోండి, వదలండి. టేక్, రిలీజ్. 12 టైం చేయాలి. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. దీన్ని అర్ధ సూర్యవేద అంటారు. మీ బ్రీతింగ్ ఒకే దాంతో తీసుకోవడం వల్ల మీ బాడీ హీట్ అవుతుంది. ఇప్పుడు అర్ధ చంద్రవేద. రైట్ సైడ్ క్లోజ్ చేసేయండి. బటన్ వేలుతో క్లోజ్ చేయాలి. లెఫ్ట్లో నుంచి తీసుకొని లెఫ్ట్లో నుంచి వదలండి. ఓకే. టేక్ లెఫ్ట్, రిలీజ్, టేక్, 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 రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. దీన్ని అర్ధ చంద్రవేద అంటారు. అంటే బాడీ కూల్ డౌన్ అవుతుంది. ఇది అర్ధ సూర్యవేద, అర్ధ చంద్రవేద చేస్తే మీ బాడీ హీటు కాదు, కూల్ కాదు. ఏ సీజన్లో అయినా సరే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామ. పొట్ట మీద చేతులు ఉంచుకోండి. గాలి పీల్చుకునేది ఫోర్స్గా వదలాలి. 108 టైమ్స్ చేయాలి.
ఓకే, స్టార్ట్. 108 సార్లు చేయాలి. ఫినిష్. ఓంకారం, హ్యాండ్స్ ఇన్ ప్రణామ ముద్ర 3 times. Rough check. Eyes, face and cheeks 3 times. Bye. Have a nice day. మిత్రులారా, ఈరోజు అందరూ ఇంట్రెస్ట్గా వచ్చారు చాలామంది. నిన్న హడావిడిగా మనం వీడియో చేసేటప్పుడు వచ్చిన ఐడియా ప్రకారం మనం చేసాము దీన్ని. ఏం ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చాయో తెలీదు. మీకు ఏం ప్రాబ్లం వచ్చిందో క్లాస్ తీసుకునేటప్పుడు ఒకసారి మీరు మెసేజ్లో పెట్టండి, వస్తే దాన్ని కరెక్ట్ చేసుకుందాం. మాకు కూడా ఐడియా లేదు, ఎప్పుడు మేము తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్నాము. కాబట్టి ఒకసారి ఏం ప్రాబ్లం వచ్చిందో దాన్ని కరెక్ట్ చేసుకొని రేపటికి మళ్ళీ మనం రావడానికి ట్రై చేద్దాము. హడావిడికి ఇప్పుడు క్లాస్ తీసేసుకోవాలి, మాట ఇచ్చాము, క్లాస్ తీసుకోవాలనే ఉద్దేశంతో మనం వచ్చాం కాబట్టి ఇది తీసుకున్నాము క్లాసు. మీకు ఏం ఇబ్బంది అయినా పెట్టండి, చూద్దాం. దాన్ని ఏమైనా కరెక్షన్ ఉంటే చేస్తాం. వాయిస్ రావడం కానీ, లేకపోతే స్క్రీన్ సరిగ్గా కనిపించడం కానీ, ఇటువంటి ఏదైనా ఉంటే అటువంటి చెప్పండి, దాన్ని బట్టి మనం చేద్దాం. ఇది బేసిక్ యోగా అనమాట మనం చేసింది ఈరోజు. రోజు ఇదే ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. అంటే నిల్చోడానికి ఒక 2-3, తర్వాత కూర్చున్న తర్వాత 2-3, ఓర్లు పడుకొని 2-3, వెలకెల పడుకొని 2-3, ఇలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కొంచెం వేరియేషన్ ఉంటుంది, మీరు కంగారు పడొద్దు. ఈరోజు మీరు చేసినటువంటి యోగాల్లో ఏదైనా రాకపోతే అరే నాకు రాలేదే, నాకైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని ఇటువంటి ఇబ్బంది పడొద్దు. అందరికలా మీరు కనీసం ఇది చేయగలుగుతున్నారు, నాకు అది కూడా రాలేదు స్టార్టింగ్లో. తర్వాత మెల్లగా నేను చేసుకుంటూనే వచ్చాను. కాబట్టి ఇన్నేళ్ళు చేస్తేనే ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నేను బేసిక్గా చెప్పింది, ఇలాగ బేసిక్గా ఉంటాయి, మీరు కంగారు పడద్దు. అడ్వాన్స్డ్ వెళ్ళాం మనం, ఓకేనా? ఇలా చేస్తూ ఉంటే రెగ్యులర్గా టైం మాత్రం మెయింటైన్ చేస్తాం. ప్రతిరోజు 5:30 to 6:30 ఇదే టైంలో మనం క్లాస్ తీసుకుంటాము. మీరు కానీ చేయగలిగితే మీ హెల్త్ బాగుంటుంది, మీకే తెలిసిపోతుంది. ఒక 1 month చేయండి, 100% మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీరే చూడవచ్చు. సరేనా? ఇలాగే మనం రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉంటే మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడానికి, మీకున్నటువంటి డౌట్స్ డైరెక్ట్గా లైవ్లో చెప్పడానికి, ఇటువంటి ఏదైనా సరే మనం ప్లాన్ చేద్దాం. సరేనా? నమస్తే. ఈరోజు రేపు మళ్ళీ కలుద్దాం. రేపు మళ్ళీ 5:30 to 6:30. నమస్తే.